ఆడబిడ్డని ఇది అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్ముకోవాలి. బాబు హామీలు అమలు చేయలేమని ముందే అనుకున్నాం, అమలు చేయలేమని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు పచ్చెన్నాయుడు గారు చెప్పారంట. మల్లారెడ్డి గారు ఈ పాయింట్ చాలా ఆసక్తికరంగా ఉంది కదా. ఎలక్షన్లప్పుడేమో ఇంకేముంది ఇచ్చేసేస్తాం, ప్రతి మహిళకి 1500 అన్నారు. ఇప్పుడేమో రాష్ట్రాన్ని అమ్ముకోవాలనుకుంటున్నా, అమ్మాల్సి వస్తుందని చెప్తున్నారు. ఇది ఎట్లా జనం ఎట్లా చూస్తారు? ఇది మోసం కింద చూస్తారా, లేదులే పాపం చంద్రబాబు గారే కదా అట్లా చెబితే పర్వాలేదు అనుకుంటారా? అచ్చెన్నాయుడు గారు అన్నట్టు రాష్ట్రాన్ని అమ్మాలంటున్నారు ఆయన. పోనీ అమ్మేనే ఇస్తారా వేమారెడ్డి గారు? ఇప్పుడు అసలు ఆయన చెప్పటం, ఇప్పుడు ఇవన్నీ కూడా సార్ గమనిస్తే ప్రజలందరూ కూడా గమనిస్తున్న విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి మొత్తం రాజకీయ జీవితం మొత్తం కూడా ఆయన ఎప్పుడు కూడా అధికారంలోకి రావడానికి ఏవేమి జిమ్మిక్కులు చేయాలి, ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టాలి, మభ్యపెట్టి అధికారంలోకి రావాలనే ముఖ్య ఉద్దేశం తప్పిస్తే, ఆయన చెప్పిన మాటలనే పాత మీరు తీసుకోండి, పాత రాజకీయాలు ఎప్పటి నుంచి ఆయన నాకు బాగా గుర్తు. మన రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో ఉచిత కరెంట్ ఇస్తారంటే తీగల మీద గుడ్లారేసుకోమన్నాడు ఆయన. ఇట్లా ప్రతి దానికి కూడా ఆయన ఎప్పుడు ప్రతిదీ కూడా సామాన్య జనానికి, ఎందుకంటే సామాన్య జనానికి ఎక్కడో కొంచెం కొద్దిగా కొంచెం ఆశ అంటూ ఉంటుంది. ఆ ఆశని ఈయన పొలిటికల్ గా ఉపయోగించుకుని చెప్పే మాటలే తప్పిస్తే ఆచరణ యోగ్యమైన ఏవి కాదండి. వాళ్ళు అడుగుతున్నా, నేను కూడా మీటింగుల్లో అన్ని అడుగుతున్నా, ఏమ్మా మీకు అందరికి 1500 పడుతున్నట్టు ఉన్నాయి కదా, ఇప్పటికి 18,000 ఏంటి 19,500 రావాలి, 11 నెలలు అయింది, మీకు అందరికి డబ్బులు వస్తున్నట్టు ఉన్నాయి కదని పబ్లిక్ అడుగుతుంటే అందరు నవ్వుతున్నారా? ఇది డెఫినెట్ గా ఇది ఆచరణ యోగ్యం కాని విషయాలు వీళ్ళకి చెప్పేసి. అట్లాగే ఉచిత బస్ అనేది రేపటి నుంచి ఏదో అంటున్నారు, మరి 15 నుంచి అనేది జిల్లాల వారీ అమలు చేయాల్సిందే అని చెప్పారే కాదు. ముందు కూడా ఒకసారి చాలా హల్చల్, పార్టీ లేదు ఇంకేదో లేదు కట్ అయినట్టుంది. రైట్, శేఖర్ గారు చెప్పండి. ఆడబిడ్డనిది ఇవ్వాలంటే రాష్ట్రం అమ్మాలంటున్నారు మంత్రి అచ్చెన్నాయుడు గారు. అలాగే 04 టికెట్ అని వీళ్ళు మురికి మీడియా వాళ్ళు రాసుకున్నారు. అసలు చాలా ఘనంగా ఏదో జరిగిపోతుంది అన్నట్లుగా సచివాలయంలో సమీక్ష కూడా జరిపేశారు, అన్ని జిల్లాల్లో అమలు చేయాలని అన్నారంట. శేఖర్ గారు మీరేమంటారు ఈ రెంటి మీద? సార్, అచ్చెన్నాయుడు గారు ఈ రోజు ఆడబిడ్డనిది అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలన్నారు సార్. ఒక 4 రోజుల ముందు అనుకుంటా సార్ నేను చూసాను, నిమ్మల రామానాయుడు గారు సార్ పెన్షన్లు ఇవ్వకపోతే 3 పోలవరాలను కట్టొచ్చు అని చెప్పారు సార్. అంటే దాని అర్థం ఏంటంటే పెన్షన్లు కట్ చేస్తున్నామని కూడా అన్నాడు ఆయన. ఆయనే కదా నీకు 15,000 నీకు 15,000 అని, నీకు 18,000 నువ్వు విపరీతంగా ప్రచారం, నీకు 18 నీకు 18 నీకు 18 నీకు 18 నీకు 36 నీకు 36 అని ఆ మంత్రే సార్. అదే ఆయన అన్న మాట ఏంటంటే, ఇప్పుడు నీకు 36 లేదు, నీకు 36 లేదు, నీకు 36 లేదు సార్, నీకు 18 లేదు, నీకు 18 లేదు, నీకు 18 లేదు సార్. ఇవన్నీ ఇస్తే రాష్ట్రం అమ్ముడైపోతాం సార్. కానీ అవన్నీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఎక్కడ అమ్మేయలేదే. అవన్నీ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి శరవేగంగా పోయింది. మరి 186,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు, అవేమీ ఇవ్వలేదు, ఎక్కడ అభివృద్ధి కనిపించట్లేదు. మరి డబ్బు ఏమైపోతుంది? సో ఏదైతే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి రిప్రజెంటేషన్ చూపించారు సార్ స్క్రీన్ మీద, దీనికి ఇంత డబ్బు ఖర్చు అవుతుంది, దీనికి ఇంత డబ్బు ఖర్చు అవుతుంది, మన స్టేట్ బడ్జెట్ ప్రకారం అవి ఇవ్వడం సాధ్యం కాదు అంటే, చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంత్రదండం ఉంది, అభివృద్ధి మంత్రదండం, అది సంక్షేమం అందరికి ఇచ్చి చూపిస్తాం. మా బాబు గారా మజాకా అన్నారు సార్ ఇదే మంత్రులు, మా బాబు గారా మజాకా అన్నారు సార్ ఇదే ఎమ్మెల్యేలు. ఈ రోజు గడప గడపకి వెళ్తా ఉంటే వాళ్ళు తొలి అడుగంట సార్. సో అదేంటో సార్ పాపం జగన్మోహన్ రెడ్డి గారు పాపం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చాలా కష్టాలు పెట్టారు సార్. ప్రభుత్వ విద్య అంటే పడని వాళ్ళని ప్రభుత్వ స్కూల్లో కూర్చోబెట్టారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏదైతే హెడ్ క్వార్టర్కే పరిచయం అయ్యి, ఏదైతే హెడ్ క్వార్టర్ గా మాత్రమే పరిమితమయ్యేటువంటి ఎమ్మెల్యేలని మా ప్రభుత్వంలో గడప గడప అని తిప్పారు. కాబట్టి సేమ్ ఇప్పుడు తొలి అడుగు అని తిప్పుతా ఉన్నారు సార్. కాకపోతే మా ప్రభుత్వంలో తిప్పినప్పుడు ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా పాటించాం కాబట్టి ఎమ్మెల్యేలు ఘనంగా గర్వంగా కాల్ రగరేసుకొని తిరిగారు సార్. కానీ ఇప్పుడు నిన్న అనంతపూర్ లో సార్ ఒకటి చూసాను, ఒక ఎమ్మెల్యే గారు ఎవరు ఒక అమ్మాయి అడుగుతుంది సార్, వాలంటీర్ వ్యవస్థ ఎందుకు తీసేశారు సార్, మీరు 10,000 ఇస్తామన్నారు కదా,
ఇప్పుడు మమ్మల్ని తీసేసి మా జీవితాన్ని కొట్టారని సార్ అని అడిగితే మేము తీలేదా మా జగన్మోహన్ రెడ్డి గారు తీస్తే ఏప్రిల్ వరకు మాకు జీతాలు ఎట్టు వస్తున్నాయి సార్? అదే జగన్మోహన్ రెడ్డి గారు తీసేస్తే మాకు జీతాలు ఎట్టు వచ్చినాయి? మీరు తీసేసి అబద్ధాలు ఆడుతా ఉన్నారు. 10,000 ఇస్తా అన్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు తీసేసే ఉంటే డైరెక్ట్ గా అడిగారా? డైరెక్ట్ గా అడిగేశారు. అడిగింది సార్. ఓకే. పరార్ ఏమయ్యా కరెంటు బిల్లులు పెంచమన్నారు, పరార్ ఏమయ్యా 1500 నెలకి ఇస్తా అన్నారు, పరార్ ఏమయ్యా 1,00,000 ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, పరార్ 36,000 ఇస్తా అన్నారు, పరార్ 3 సిలిండర్లు అన్నారు, 1 సిలిండర్ దిక్కులేదేందా, పరార్. ఇట్లా ప్రతి దానికి ఎమ్మెల్యేలు పరార్ అయిపోతా ఉంటే మురికి మీడియాలో జబ్బలు చరిచినంత మాత్రాన గ్రామ స్థాయిలో పరిస్థితి ఏంటనేది మురికి మీడియాకి కూడా తెలుసు సార్. కాకపోతే దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఏదో బాగుంది ఆహా ఓహో అని చెప్పి పాకాలు వదని తప్పిస్తే ఏమీ ఉపయోగం లేదని సవినయంగా మనం చేసుకుంటాం. రైట్. విజయబాబు గారు మీరు కూడా దీని మీద సంక్షిప్తంగా చెప్పండి. ఆడబిడ్డ అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ నమ్ముకోవాలని అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు. పైగా మేము ముందే అనుకున్నామని కూడా చెబుతున్నారు. అంటే చంద్రబాబు గారు మోసం చేశాడు అని అచ్చెన్నాయుడు గారు చెప్పినట్లు అనుకోవాలా? ఎట్లా ఇది అసలు? ఆయన అన్యాపదేశంగా ఆయన పేరు అచ్చెన్నాయుడు కాబట్టి కొన్ని అచ్చిబాత్ అన్నట్టుగా కొన్ని వాస్తవాలు మాట్లాడుతుంటారు. గతంలో కూడా పార్టీ లేదు ఏ లేదు అని చెప్పని అన్నమాట అక్కడి నుంచి తీసుకుంటే అచ్చెన్నాయుడు గారితో అంటే ఆయన స్పృహలో లేకుండానే ఆయన నోటి వెంట కొన్ని వాస్తవాలు వస్తుంటాయి అనుకుంటా అప్పుడప్పుడు అలా మాట్లాడుతుంటారు. సో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ని అమ్ముకోనక్కర్లేదండి. జనం ఏంటంటే చంద్రబాబు గారి యొక్క చేసినటువంటి ప్రామిసెస్ ని నమ్ముకున్నారు. ఆ నమ్మకానికి నమ్మక ద్రోహం జరిగింది కాబట్టి దానికి డెఫినెట్ గా ప్రజలు మళ్ళీ బదులు తీర్చుకుంటారు. అంతవరకు దాకైతే వాళ్ళు మోసపోయారని గ్రహిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది రియలైజ్ అవుతున్నారు, కానీ పైకి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అంటే తేలుకుట్టిన దొంగల్లాగా అయ్యో ఎంత పొరపాటు చేసామో మనం, ఎంత అన్యాయం చేసాం, ఒక దేన్నో నమ్ముకొని మనం అనవసరంగా బంగారు బాతుని మనం అనవసరంగా బలిపెట్టాం అనేటువంటి దీంట్లో చాలా మంది కామెంట్స్ మనం వింటున్నాం. నేనేం చేస్తున్నానంటే ఎప్పుడన్నా ఇట్లాగే విజయవాడ వెళ్ళినప్పుడు నా కారులో తిరగకుండా నేను క్యాబుల్లో 2-3 సార్లు తిరిగా. క్యాబ్ డ్రైవర్స్ అంటే వాళ్ళ యొక్క పల్స్ ఎలా ఉంటుందనేది తెలిస్తే దాదాపుగా ఏ ఒక్క డ్రైవర్ కానీ లేకపోతే సగటు రోడ్డు మీద వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా పాజిటివ్గా మాట్లాడలేదండి. కాకపోతే ఏంటంటే ఇదే ఒక్కసారి బోల్డ్గా అనకుండా చాలా పొరపాటు చేసామండి, జరిగిపోయింది, నేను కూడా వేశాను ఓటు, ఆయన అంత పెద్ద ఆయన ప్రామిస్ చేశాడంటే ఇంత పెద్ద ఆయన మోసం చేస్తాడని చెప్పని ఎట్టి పరిస్థితులు అనుకుంటామండి, మేము చిన్నోళ్ళం కదా అని వాళ్ళు అడిగేటువంటి మాట అయితే చాలా ఖచ్చితంగా అది కదిలించేటువంటి పరిస్థితి అండి. ఇప్పుడు ఒక టవరింగ్ పర్సనాలిటీ ప్రామిస్ చేశాడంటే చిన్న స్థాయి వ్యక్తి నమ్ముతాడు కదా సహజంగా. కానీ ఇంత అమానుషంగా అల్పజీవుల్ని, సగటు జీవుల్ని, బడుగు జీవుల్ని, బలహీనుల్ని వాళ్ళు ఇంత పాశవికంగా మోసం చేస్తారని చెప్పి ఊహించలేరు కదా. అది వాళ్ళ జరుగుతున్నటువంటి తంతు. ఇక ఈ సంపద అంటారా, సంపద మొత్తం మనం చూస్తున్నాం. ఒకవైపు ఏ విధంగా పెద్ద పెద్ద పైపులు పెట్టి ఫ్లోట్ చేసినట్టుగా ఒకవైపు ఫ్లోట్ చేస్తున్నారు, వీళ్ళందరూ పట్ట కొడుతున్నారు. ఇది జరుగుతున్న తంతు. రైట్. అంటే జగన్ గారు చెప్పారు చంద్రబాబు గారు మాటలన్నీ మోసం, అన్ని నమ్మొద్దు, నేను 50,000 కోట్లు అవుతుంది అంటేనే చాలా శ్రీలంక అన్నారు, ఇప్పుడు 150,000 కోట్లు ఇస్తామంటున్నారు. ఈ ఆడబిడ్డనిధి ఇవన్నీ ఎట్లా సాధ్యం అవుతాయి? ఒక ఆడబిడ్డనిధి అమలు చేయాలంటే 30,000 కోట్లు 35,000 కోట్లు అవుద్ది, మీరు నమ్మొద్దని చెప్తే మాకు చంద్రబాబు గారు నాకు తెలుసు అన్నారు. ఇప్పుడు అదే మాట అచ్చెన్నాయుడు గారు, జగన్ గారు ఎప్పుడైతే ఆ రోజు ఎట్లయితే మోసం అవుతూ చేస్తున్నాడు చంద్రబాబు గారు అని చెప్పారు, ఇప్పుడు అదే మాట అచ్చెన్నాయుడు గారు చెబుతున్నట్లుగా అనిపించట్లేదు? ఖచ్చితంగా అనిపిస్తుంది కదా. అంటే బడుగు జీవులకి, బలహీన జీవులకి, ఆర్థికమైనటువంటి బలహీనులకి ఒక ఆశాజీవులు వాళ్ళంతా కూడా అంతే. పలానా వైపు ఇది అంటే ఆశపడతాం సహజం. ఆ ఆశనే ఆయన ఇవాళ క్యాష్ చేసుకున్నాడు, వమ్ము చేశాడు. రైట్.